ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి 14 ఏళ్ల దరిద్రం పోయి జీవితంలో నెంబర్ 1గా ఎదగబోతున్నావు. నిన్ను చీకొట్టిన వాళ్ళే నీ కాళ్ళ దగ్గరికి వస్తారు బిడ్డ. అది ఎలానో ఇప్పుడే తెలుసుకో అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఎన్నో రోజుల నుంచి విజయం పొందాలని ఆరాటపడుతున్నావు కదమ్మా. ఇంతవరకు 14 ఏళ్ల బట్టి ఎన్నో కష్టాలు, సమస్యలు ఎదుర్కొంటున్నావు. కొన్ని సమయంలో బాబా, వీటన్నిటితో కూడా నిన్ను పోరాడలేకపోతున్నాను తండ్రి, నా ఒంట్లో ఓపిక లేదు, జరిగేది జరగనివ్వని నిన్ను నువ్వు సమాధానపరుచుకుంటూ ఒక్కొక్కసారి నాకు ఎందుకు బాబా ఇన్ని బాధలు, అసలు నేను ఎందుకు పుట్టానని నీ మనసు విరిగిపోయి కృంగిపోయి ఉన్నావు కదమ్మా. నువ్వు ఎంత నిన్ను కంట్రోల్ చేసుకున్నా సరే నీ కంట నుంచి కన్నీరు ఆపడం నువ్వు కట్టుబాటు చేసుకోలేకపోతున్నావు కదా తల్లి. ఏంటి జీవితం బాబా, నేను ఎందుకు పుట్టానో, నా జీవితం మీద నాకే విరక్తి చెంది కన్నీరు కారుస్తున్నాను. నా భవిష్యత్తు గురించి ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం తండ్రి. నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో, ఎవరినైతే ఇష్టపడుతున్నానో, ఎవరినైతే కావాలి అనుకుంటున్నానో వారే నేను దేనికి పనికిరానని, నాలో సామర్థ్యం లేదని, సంపాదించి నా దగ్గర డబ్బులు లేవని అందరూ కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు తండ్రి. నా అనుకున్న వారు కూడా నన్ను దూరం చేసేస్తున్నారు. ఆఖరికి నా కుటుంబ సభ్యులు కూడా నన్ను దూరం పెడుతున్నారు తండ్రి. ఎందుకు బాబా ఈ జీవితం అని ఎంతో బాధపడుతున్నావు కదా బిడ్డ. ఇక నుంచి నువ్వు ధైర్యంగా ఉండు తల్లి. నువ్వు నీ బాబా మాట విని బలాన్ని పెంచుకో. ఇంకొన్నిసార్లు మనసుకి లొంగిపోవడం తప్పు కదమ్మా. నువ్వు పోరాడే సమస్యలు అలాంటివి. అందుకే నన్ను నమ్ము, ధైర్యాన్ని కోల్పోవద్దు బిడ్డ. నీకు తోడుగా నేనున్నాను కదా. నీకు మరీ చెప్తూనే ఉంటాను. నిన్ను కృంగిపోనివ్వకుండా ఉండడానికి ధైర్యాన్ని ఇస్తూనే ఉంటాను తల్లి. నువ్వు కన్నీరు కార్చి ఏడ్చినప్పుడు నీ మనసులో ఉన్న బాధ కొంతనే తగ్గుతుందని నువ్వు ఊరుకుంటున్నాను. మనసులో భారం అంతా తగ్గుతుందని నీకు తెలుస్తుంది కదమ్మా. కన్నీరు కార్చి నీ భారం దించుకోవడంలో ఏమాత్రం కూడా తప్పులేదు బిడ్డ. నువ్వు చేస్తున్న తప్పేంటో తెలుసా? నీ బాధ తీరేదాకా కన్నీరు కార్చి మళ్ళీ నువ్వు కొత్త మనుషుల్లాగా లేచి తిరగాలనే దాన్ని నా బాధంతా తల్లి. అంతేగాని తలుచుకున్నదే తలుచుకొని కాలాన్ని వృధా చేసుకుంటున్నావమ్మా. ఎప్పుడు బాధపడుతూ జీవితాన్ని కష్టపెట్టుకుంటున్నావు. నీ ఆవేదన నీకు కావలసిన తీర్పు ఇస్తుందని అనుకుంటున్నావా? చెప్పు తల్లి. కాదు కదా. పరిస్థితులు నీకు తీర్పునివ్వదు, బాధ పెడుతూనే ఉంటుంది. నువ్వు దాని గురించి ఆలోచించుకొలది భారాన్ని ఇస్తుంది తల్లి తప్పితే నీ కష్టాన్ని తీర్చదు బిడ్డ. అనవసరంగా మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నావు కదా తల్లి. దీని గురించి అయితే నువ్వు ఆలోచిస్తున్నావో, కోరుకుంటున్నావో దాన్ని నా ముందు ప్రార్థనగా పెట్టు. ఆ ప్రార్థన వెంట పెరగెడుతున్నావో అదే నీ తలభారానికి కారణమవుతుంది. ఏదైతే నా ముందు ఉంచావో అది నీ సమస్య కాదు, నీ సాయి తండ్రి సమస్య. నేను పూర్తి చేసి నీ సమస్యను పరిష్కరిస్తాను బిడ్డ. అది నా బాధ్యత కూడా. నేను చూసుకుంటాను కదమ్మా. నేను చెప్తున్నాను కదా, రావాల్సిన సమయానికి నీ దగ్గరికి వస్తుంది. నీకు కావాల్సింది తప్పకుండా చేరుతుంది బిడ్డ. దిగులు పడకమ్మా. నాకెందుకు నా సాయి తండ్రి నా మంచి కోసమే చేస్తారని అనుకో తల్లి. నీ ప్రార్థనలు నెరవేరడం ఆలస్యం అవుతున్నాయంటే అది నీ మంచి కోసమని నమ్ము తల్లి. నా చేతుల నుంచి నీ ఆశీర్వాదం పొంది నువ్వు సంతోషంగా జీవిస్తావు. నీ జీవితంలో మంచి రోజులు వస్తూనే ఉంటాయి. ఉప్పినలా ఎదుగుతావమ్మా. కన్నీరు వస్తుందన్నా సరే బాధపడకు తల్లి. జీవితంలో ఉప్పిన తుఫాను వచ్చినా కూడా ఆనవాళ్ళు లేకుండా పోతాయి కదమ్మా. సమస్యలు, కష్టాలు, బాధలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. ఆనందం, సంతోషం, విజయం అన్నీ కూడా నీ జీవితంలోకి వచ్చే తీరుతాయి తల్లి.
ఇది నీ సాయి తండ్రి యొక్క సత్యవాకు. నమ్మకంతోటి, ఓపికతోటి, శ్రద్ధతోటి వేచి చూడు. నీ జీవితం అద్భుతంగా మారిపోతుందమ్మా. ఇక నీ జీవితంలో భయం, దిగులు వదిలేస్తే, ఇక ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటే, నువ్వు దేనికి కూడా అసలు భయపడాల్సిన అవసరమైతే లేదు తల్లి. ఇక నీ జీవితంలో నీ ముఖంలో చిరునవ్వు వస్తుంది. నీకోసం మంచి శుభవార్తతో వచ్చానమ్మా. ఏమిటి బాబా అని అనుకుంటున్నావు కదా తల్లి, నీకైనా మంచి కాలం వచ్చేసిందమ్మా. నువ్వు ఇలా అనుకుంటున్నావు కదా, బాబా నేను కోరిందల్లి ఇచ్చారు, మరి ఈ ఒక్క కోరిక ఎందుకు తీరడం లేదు బాబా అని ఎన్నోసార్లు అడుగుతున్నావు కదా తండ్రి. ప్రతిరోజు కూడా మమ్మల్ని అడుగుతున్నావు కదా తండ్రి అని నువ్వు నన్ను అడుగుతున్నావు. అవునమ్మా, నువ్వు ప్రతి కోరిక అంటే నీకు ఒకటి ఇచ్చాను. నువ్వు కోరింది ఒకటి ఆలస్యం అవుతుంది. నువ్వు అడిగిన వెంటనే ఇచ్చేస్తాననుకో, అది నీకు మంచి అవుతుందో చెడు అవుతుందో ఎలా తెలుస్తుంది చెప్పు తల్లి. ఆలస్యం అయ్యే కొద్దీ నీకు ఏది మంచి జరుగుతుందో, ఏది ఇస్తే నీకు లాభం పొందుతావో నాకు తెలుస్తుంది కదమ్మా. కాబట్టి ఆలస్యం అయ్యిందని ఆందోళన చెందవద్దు, దిగులు చెందవద్దు. ఆలస్యమైనా సరే నీకు కావాల్సింది, నీకు మంచి జరిగేది మాత్రమే నేను ఇస్తానమ్మా. నీ బాబాని నీకు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పను కదా. నన్ను నమ్మిన వారిని ఎప్పుడు కూడా మోసం చేయను కదా తల్లి. నీకు అన్ని రకాలుగా కూడా సమకూరుస్తాను తల్లి. కానీ నా యొక్క కోరికను గురించి నువ్వు ఆందోళన పడిపోయి ఎంతగానో దిగులు పడిపోతున్నావు. నేను నీకు ఒకటి చెప్తాను విను తల్లి. నువ్వు ఆందోళన పడుతున్నావు, దిగులు పడవద్దు. నీకు వచ్చిన సమస్యని, కష్టాన్ని అస్సలు ఆపవద్దు తల్లి. నువ్వు చేయవలసిన పనల్లా ఒకటే, నా నామస్వర్ణం ఓం సాయిరామ్ అని ప్రతి క్షణం నువ్వు మనసులో తలుచుకో బిడ్డా. నీ కోరిక అనేది క్షణాల్లో నీ ముందు ఉంటుందమ్మా. నీ కోరిక తీరే సమయం ఇదే బిడ్డా. నీ కోరిక తీరే సమయం కూడా వచ్చేసింది. అంటే 14 ఏళ్ళ నుంచి నువ్వు పడుతున్న దరిద్రం ఏదైతే ఉందో అదన్నీ కూడా పోయి మంచి రోజులు వచ్చేసాయి తల్లి. ఇక నుంచి నువ్వు దిగులు పడద్దు. అంతా కూడా మంచి సమయం వచ్చింది. కాబట్టి నువ్వు కోరుకున్నది ప్రతీది కూడా ఇస్తానమ్మా. ఆలస్యమైనా సరే నీకు మంచి మాత్రమే నేను ఇస్తాను. నీ బాబా నీకు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పడు కదా. నన్ను నమ్మిన వారిని ఎప్పుడైనా మోసం చేస్తానో చెప్పు తల్లి. చేయను కదా. నీకు అన్ని రకాలుగా మంచి చేయడానికి సమకూర్చాను. కానీ నీ యొక్క కోరిక గురించి నువ్వు ఆందోళన పడిపోయి ఎంతగానో దిగులు పడిపోతున్నావు కదా. ఒకటి చెప్తాను విను తల్లి. నువ్వు ఆందోళన పడద్దు, దిగులు పడద్దు. వచ్చిన సమస్యల్ని, కష్టాన్ని అస్సలు నువ్వు అది సమస్యగా తీసుకోవద్దు. ధైర్యంగా పరిష్కారం చెయ్యు. ఆ సమస్యకే చెప్పు, నా వెనుక నా సాయి తండ్రి ఉన్నాడు అని. ఇక నీ జీవితం సంతోషమయంగా మారేలా చేస్తాను. నీకన్నీ శుభాలు కలుగుతాయి. సంతోషంగా ఉంటావు బిడ్డ. ఇన్నాళ్ళుగా నువ్వు భరించినటువంటి బాధ, దిగులు, కష్టాలు, దరిద్రం మొత్తం కూడా పోయి ఇక నుంచి మంచి రోజులు వచ్చేలా చేస్తాను తల్లి. ఇక నుంచి నీకు మంచి సమయం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ సందేశం నీకంట పడింది. ఇప్పుడు ఇన్నాళ్ళని ఆలస్యమైందని మనసులో బాధపడకుండా ఇప్పుడు వచ్చే అవకాశాలను వదులుకోకుండా సంతోషంగా ఉండు బిడ్డ. ఇక నీ జీవితంలో తిరుగులేని రాజయోగం అనేది పడుతుంది. ఎప్పుడు కూడా శ్రద్ధ, సబూరుతోటి ఉండు. ఎంత సంపద నీ జీవితంలోకి వచ్చినా సరే ఓర్పుతో, సహనంతో, శ్రద్ధ, సబూరుతో ఉండు బిడ్డ. అప్పుడే నీ జీవితం మరింత ఆనందమయంగా మారుతుంది అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.